హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫ్రెండ్స్, రావులపాలెం వచ్చానండి. రావులపాలెం నుంచి వాడపల్లి వైపు వెళ్తున్నానండి. రావులపాలెం ఊరండి ఇది. రావులపాలెం నుంచి ఆత్రేయపురం, వాడపల్లి, లొల్ల అలాగే వెళ్దామండి. ఆ ఏరియా ఒకసారి చూపిద్దాం అనేసి ఇటు వచ్చాను అనమాట. చూద్దామండి ఎలా ఉన్నదో అంతా చూపిస్తాను మీకు. ఆత్రేయపురం దేనికి ప్రసిద్ధం మీకు తెలుసు కదండి. ఆత్రేయపురం పూతరేకులకు ప్రసిద్ధి అండి. తర్వాత లొల్ల ఏంటంటే లొల్లలాకులు ఉంటాయండి. లొల్లలాకులు ఎక్కువ అక్కడ చాలా సినిమాలు షూటింగ్స్ జరిగినాయండి. అలాగే దారిలోనే వాడపల్లి టెంపుల్ కూడా ఉంటుందండి. ఫ్రెండ్స్, చూసారండి ఈ ఏరియా ఎలా ఉందో. ఒక పక్క ఇళ్ళు ఉన్నాయండి, ఒక పక్క కాలువ గట్టు మీదేమో కొబ్బరి చెట్లు. ఫ్రెండ్స్, చూసారు కదండి, ఈ ఊరు పేరు ఓబలంక అండి. అంటే రావులపాలెం ఇది ఇంచుమించుగా కలిసి ఉన్నట్టుగానే ఉన్నాయి. కానీ ఇది ఒక ఊరండి. ఓబలంక అనేసి ఉందండి బోర్డులు ఇవి. ఈ రూట్ మాత్రం చాలా సీనిక్గా ఉందండి, చాలా బాగుందండి. చుట్టూ చెట్లతోటి, పక్కన ఒక కాలువ, గోదావరి కాలువ ఒకటి ప్రవహిస్తుందండి రోడ్డు వారనే. కొబ్బరి చెట్లు అవి కూడా ఉన్నాయి, బాగా గ్రీనరీ బాగుందండి. చెట్లు చూడండి ఎంత ఎక్కువ ఉన్నాయో. పూర్తిగా ఫుల్గా కవర్ చేసినాయి రోడ్ని. అట్నుంచి చెట్లు, ఇటు నుంచి చెట్లు పూర్తిగా కవర్ చేసినాయండి. ఏదో గొడుగులా కవర్ చేసినాయి. ఇంకొక విషయం ఏంటంటే అండి, RX-100 మూవీ కూడా ఆత్రేయపురంలో తీశారట కదండి. ఈ ఏరియాలోనే, చుట్టుపక్కల ఏరియాలో RX-100 షూటింగ్ జరిగిందండి. మనం ఇంకా ఆత్రేయపురం చేరలేదండి, కానీ దారిలోనే చాలా వరకు పూతరేకుల షాపులు, స్వీట్ షాప్స్ ఉన్నాయండి. ఈ చుట్టూ అరటి తోటలు ఎక్కువ ఉన్నాయండి. అంటే రావులపాలెం ఏరియా అరటి పళ్ళకి ఫేమస్ కదండి. రావులపాలెంలో చాలా అరటి గెలలు అవి అమ్ముతుంటారండి. హోల్సేల్ వ్యాపారాలు ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ కూడా అవుతుంటాయండి అరటిపళ్ళు అవిని. చుట్టూ రోడ్డు కట్టి ఇటు అరటి తోటలు కూడా ఉన్నాయండి ఈ ఏరియాలో. మనం ఇక్కడ రైట్ టర్న్ తీసుకుంటే వాడపల్లి వెళ్తామండి. ఫస్ట్ వాడపల్లి వెళ్ళి వచ్చేద్దాం. చూడండి, బోర్డు కూడా ఉందండి. శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వాడపల్లి. కార్ పార్కింగ్కి 40 రూపీస్ తీసుకున్నారండి. ఇప్పుడు మనం పార్కింగ్ వైపు వెళ్తున్నాం అనమాట. వాడపల్లి వచ్చామండి. చూడండి కార్ పార్కింగ్ అది ఎంత రష్గా ఉందో. లోపలికి వెళ్ళి చూడాలండి ఇంకెంత రష్గా ఉంటుందో. వాడపల్లిలోనే దర్శనం అయిపోయిందండి, వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోయింది. ఇప్పుడే బయటకు వచ్చాము, మళ్ళీ మన ప్రయాణం మొదలుపెట్టామండి. ఇక్కడ అంతా బాగానే ఉంది, కానీ చుట్టుపక్కలంతా ప్లాస్టిక్, వాటర్ బాటిల్స్ అవన్నీ పడేస్తున్నారండి. అది మంచి పద్ధతి కాదు. ఎక్కడైనా వేరే డస్ట్బిన్లో వేయాలండి.
మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నది ఏంటంటే కోకో తోట అండి. ఇక్కడ కోకో పంట కూడా ఉందండి. ఇప్పుడు వాడపల్లి నుంచి లొల్ల వైపు వెళ్తున్నామండి. లొల్లలాకులు చూద్దామని వెళ్తాం అన్నమాట. లొల్లలాకులు మీకు తెలుసు కదండి, చాలా సినిమాలు తీశారు లొల్లలాకుల దగ్గర. ఇది లొల్ల విలేజ్ అండి. మనం వచ్చింది లాకులు చూడడానికి కదండి. చూద్దామండి, ఎదరికెళ్ళి చూద్దాం లాకులు ఎక్కడ ఉంటాయి అన్నది. ఆత్రేయపురం చేరిపోయామండి. ఆత్రేయపురంలో చూడండి, ఇవన్నీ పూతరేకుల షాపులు ఉన్నాయండి. ఇక్కడ ఒకసారి పూతరేకులు ఎలా తయారు చేస్తున్నారో కూడా చూద్దామండి. చూడండి ఫ్రెండ్స్, పూతరేకులు తయారు చేయడం. ముందు ఖాళీ పూతరేకు పెడుతున్నారండి. దాంట్లో ఏంటమ్మా రాస్తున్నారు? అది నెయ్యి రాస్తున్నారు. తర్వాత డ్రై ఫ్రూట్స్ వేస్తున్నారండి. అదేంటమ్మా పౌడర్ లాంటిది? తర్వాత బెల్లం పొడి అండి. అంటే ఇది బెల్లం పూతరేకులు అన్నమాట. చూశారు కదండి ఎంత స్పీడ్గా తయారు చేస్తున్నారో. ఇవన్నీ ఆత్రేయపురంలో చాలా ఫేమస్ అండి పూతరేకులు. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ పూతరేకు షాపులేనండి. తయారు చేస్తున్నారమ్మా. చూడండి ఫ్రెండ్స్, ఇంకో షాప్కి వచ్చాము. ఇక్కడ కూడా ఎలా తయారు చేస్తున్నారో చూపిస్తాను. సేమ్ ప్రొసీజర్ అండి. అంటే ఖాళీ పూతరేకు పెట్టి దాని మీద నెయ్యి రాస్తున్నారు. నెయ్యి రాసిన తర్వాత ఏంటంటే డ్రై ఫ్రూట్స్, బెల్లం పౌడర్ వేస్తున్నారండి. దాన్ని అలా చుట్టి ప్యాక్ చేస్తారన్నమాట. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అండి. ఫ్రెండ్స్, లొల్లలాకుల దగ్గరికి వచ్చామండి. లొల్లలాకులు అంటే ఐడియా ఉంది కదండి. ఇక్కడ ఎక్కువ సినిమాలు అవి తీశారండి ఈ ఏరియాలోనే. చూపిస్తానండి మొత్తం. చూడండి వాటర్ ఎలాగ వెళ్తున్నదో. చూడండి ఫ్రెండ్స్, ఎలాగున్నది లొల్లలాకులు. ఇదంతా గోదావరి వాటర్ అండి. తర్వాత ఇదంతా ప్లానింగ్ సర్ ఆర్థర్ కాటన్ గారు అన్నమాట. వాటర్ ఇటు నుంచి వచ్చి ఎదరు చూపించాను కదండి, అక్కడి నుంచి బయటకు వెళ్తున్నది అన్నమాట. ఇవన్నీ గేట్స్ లిఫ్టింగ్ అండి. ఇది తుక్కేటంటే వాటర్ ఫ్లోలో వచ్చిన కర్రలు అవన్నీ ఇక్కడ అడ్డుకున్నాయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి వ్యూ ఇలాగ ఉందండి. చూడండి ఒకసారి ఫుల్ వ్యూ చూపిస్తానండి. చూడండి వాటర్ ఎంత స్పీడ్గా వస్తున్నదో. ఫ్రెండ్స్ చూశారు కదండి, లొల్లలాకులు ఆత్రేయపురం చూశారు కదా. ఈ వీడియో అంతటితో క్లోజ్ చేస్తున్నానండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ వీడియోని కామెంట్ చేయడం అండ్ హైప్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి.